ఏం చెప్పావు ఇది? అన్నో అన్నా, నువ్వు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి అవుతుంది అన్నో. ఓ అన్నా, జర్ర అయితే నీ పని అవుతుండే అన్నో. ఓ అన్నా అని అంగలారుస్తున్నట మక్తలు జనాలు. నిన్న పండుగ నిన్న మర్చిపోయినావా మగోడా? అవును, 26 జనవరి 26 పండుగ జనవరం ఉందిగా. అవునవును. అయితే మక్తలు ఎమ్మెల్యే మంత్రుడుగా వాకిరి శ్రీహరి సరే అని ఎంఆర్ఓ ఆఫీసులో ఎన్నో మొత్తానికి అయితే జెండా పోయిండట. ఇక మరి ఆయనంతా బారు గురు బచ్చరాపేట పిల్లగాడు బుద్ధిగల పిల్లగాడు ఎంఆర్ఓ, ఆయన పేరు సత్తయ్యనా ఏదో ఉంది. ఎటట కట్టిండు పుచ్చిపోయినా కట్ట కడతాడే జెండకు. నీసంటాడే కావచ్చు. ఏమన్నా ఉందా ఎంఆర్ఓకు? కాదు కాదు, మంత్రి దేశభక్తి అంటే కాదు, మంత్రి మీద కోపంతో కట్టినట్టుండు. మంత్రి మీద కోపంతో కట్టినట్టుండు. లేకపోతే ఇంకోరైనా కట్టి వచ్చిన ఏం మరి ఏం జరిగిందో అదే జరిగి ఉంటుంది. అంటే ఈయన ఏమన్నా ఫోన్ చేసి ఏమన్నా అంటే అది మనసులో పెట్టుకుని నువ్వు అన్నట్టు ఉండొచ్చు. ఇక ఏదో ఉంటుంది తెలియదా అని అయితే ఇరిగిందాట జెండా ఇట్లా ఉంటుందిగా. అది పోయి చదువురాగానే ఉంటాడు అమాత కూసి మీద పోతుందట. ఇట్లా అనుకున్నట, లేకపోతే తలకాయ మీద పడుతుంది. నిన్న సక్కదా మరి ఎంఆర్ఓకు అన్ని తెలుస్తాయి. ఎవడన్నా బోర్ వేయొద్దని కంప్లైంట్ ఇస్తే కూడా ఎక్కడ బోర్ వేస్తారు ఏందని, చెట్లు నరకొద్దు అనేది కంప్లైంట్ ఇస్తారు. చెట్ల గురించి ఎట్లా అనేది ఆయనకు అన్ని తెలుసు. అన్ని తెలిసిన ఆయన గా జెండా అంటే పెట్టిస్తాడు. అంటే ఎంఆర్ఓ పెట్టాడు కానీ జెండా అలా ఉన్నోళ్ళకి చెప్తాడు. అందులో ఉన్నోళ్ళకి ఉంటారు కదా పిఏలు గీఏలు, చూసుకోవాలి కదా. పిఏలు చూసుకోవాలి. ఇది దేశభక్తి కార్యక్రమం పెద్ద పెద్దలు చూస్తారు. పిఏలు పట్టుకొని 4-5 జప్పరిస్తే మక్తలు పోరగాళ్ళు అభిమానులు వాకిలి శ్రీహరి అభిమానులు జర్ర అయితే నీ తలకాయ వదులుతుండే అన్నో, దవాఖాన పాలవుతుంటివి అన్నో నువ్వు అని ఒకటే అంగన ఆరుస్తున్నారు అట. ఏంది సకదానం పండగ గోలిగా నిమ్మలం లేకుండా. అందుకనే జర చెప్పాల. ఏం చెప్పాలి నేను ఇప్పుడు? దేశభక్తి అంటే గిదే దేశభక్తి. దేశభక్తి అంటే దేశభక్తి ఉండాలి. మన దేశభక్తిలా ఏం చేస్తారు? నువ్వు మనసు చేస్తే రాజకీయాలు మిక్స్ అవుతున్నాయి ఇంట్లో. అంతేనా? ఈ రాజకీయాలు మిక్స్ అయ్యి ఇటువంటి పనులు చేస్తున్నారు. అంటే అధికారులు కూడా రాజకీయాలు చేస్తున్నారా? అధికారులే కదనే ఇప్పుడు వాళ్ళకే కదా పైకేం వచ్చేది. ఏ డిపార్ట్మెంట్లో పైకేం వస్తుంది? మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంటే కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చి అడ్డం వేస్తారు కదా, అడ్డం వేసానికి వాళ్ళకి తిక్కలేస్తుంది. అంతే ఇక మనం అందరినీ ఉంటాయి అందరిని అన్నాను కానీ ఇక మేజర్గానైతే 99% రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మేజర్ అవినీతి జరుగుతుంది. దాని తర్వాత పోలీస్. ఏ అవినీతి లేకుండా ఒక్క పైస దొరకను జాబ్ ఏం చెప్పు? ఏ ఒక్క పైస మీదంగా దొరకని జాబ్ ఏం చెప్పు? కూలి పని గవర్నమెంట్లా అటెండరా? అటెండర్కి దొరుకుతాయి. టీచర్లకు దొరకాయా? ఏడికెళ్ళి వస్తాయి పైకించి ఎవరు ఇస్తారు? ఏడవని మొగోడు మీ బల్లే చదువుకోకపోయినా మా పిల్లగాడు మీ బల్లె చదువుకున్నట్టుగా ఏందో ఇయ్యరాదు అంటారటగా ఆ కాగితాలు. ఇక్కడ నర్సగా కరీంనగర్ అది పోయింది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. ఇప్పటి కూడా ఉందటగా. ఏ లేదు, అది దొంగ పేపర్ తయారు చేసుకుంటారు బయట. అటనా? ఆట లేదు ఇప్పుడు. మొన్న ఒక ఆమె నీకు ఎన్ని కావాలి బోనఫైల్ ఇస్తే 1000 రూపాయలు నేను ఇప్పిస్తా అనేది కూడా నడుస్తుంది అనేది బయట మస్తుగా నడుస్తాయి. పేపర్ పెట్టుకుంటారు నడుస్తాయి. మొన్న ఒక ఆమె ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తుంది. టీచరు పంతులమ్మ గవర్నమెంట్ టీచరు ఇంగ్లీష్ చెప్తుంది. రీల్స్ చేసుకుంటూ అన్ని ప్రమోషన్ చేసుకుంటూ ఒక ప్రైవేట్ స్కూల్ని కూడా ప్రమోషన్ చేసింది. అమ్మ నా బంగారు తల్లి సొక్కం తల్లి అంటే పాపం ఆమెకు తెలియదట. ఆమెకు అంటే ఈ ప్రమోషన్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా చెప్పేది వాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్లో చదువుతారట. కాబట్టి ఆ స్కూల్కి పోయిందట. ఇట్లా మాట్లాడిందేమో చిన్న. అవునయ్యా, నువ్వు సర్కారు ఉపాధ్యాయురాలు ఉండి ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు ఎంతో పరువు గల్లది నీ కొలువు. అవును,
గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు, గుడిలో త్రిమూర్తులు బడిలోని సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే ఓనమాలను దిద్దించి బుద్ధులను నేర్పించి మా బతుకు బాగుపెట్టావు కనుక నేను ముక్తం పబ్బతి పడతాం, నీ కాలు ముక్తం, నీ కాలు కడిగి నెత్తిన పోసుకుంటాం అని అంటారు. నేనైనా నువ్వైనా ఇంకెవరైనా దునియా మీద మెరుగుదారి చూపెట్టేవాడు గురువు. నువ్వు సర్కారు ఉపాధ్యాయురాలు అయింది, ప్రైవేటు బడులకు రాగ సక్కదనం సుడ సక్కదనం అని నువ్వు పప్పు కాస్తే ఇక మరి సోషల్ మీడియాలో కామెంట్లు నుంచి పెట్టరా? పెట్టిర్రు. అయితే పాపం బాగా ఏడుస్తుంది. నాకు ఇది తెలియదు ఇట్లుంటే ఇట్లా అవుతుందని. మళ్ళీ ఇంకా జన్మల రీల్స్ చెయ్యను, ఒక్కసారి క్షమించండి అని అడుగుతుంది. కానీ సరే తప్పే, కానీ ఆడబిడ్డ మనకుంది, సరే తప్పు కాబట్టి క్షమించి వదిలేద్దాం. మరి ఎందాక వచ్చింది ఆ పంచాయతీ ఏమో మరి ఇక సస్పెండ్ చేసినట్ట డిఈఓ. ఇక మరి అంటే ఎన్ని రోజులు సస్పెన్షన్ ఉంటుంది అనేది తెలియదు. సస్పెండ్ డిస్మిస్ చేయలే, సస్పెండ్ చేసిర్రు. సస్పెండ్ చేస్తే మనకు తర్వాత డ్యూటీ వస్తుంది. కానీ ఏ వాళ్ళు పట్టుకుంటుంది ఆటోమేటిక్ వస్తుంది, కోర్టులో వేసుకుంటారు ఉంటారు. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎక్కడ అదే ఖమ్మం. ఓహో ఖమ్మం. చైనా మాంజా మెడకు చుట్టుకొని 5 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని కుక్కటిపల్లి వివేకానంద నగర్లో జరిగింది. కుక్కటిపల్లి పోలీసులు వివరాలను వెల్లడించారు. కుక్కటిపల్లి గోకుల్ ప్లాట్స్ లో నివసించే రామ్ సాగర్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు. ఇతను పటాన్ చెరు సమీపంలో కాజీపల్లిలో కొంతకాలం క్రితం ఇంటిని కొనుగోలు చేశాడు. ఇంటి వద్ద జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబంతో కలిసి బైక్ పై కాజీపల్లికి వెళ్లారు. వీరు సాయంత్రం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పటాన్ చెరువు నుంచి కుక్కటిపల్లి వైపు వస్తున్న వీరు నేరుగా ఇంటికి వెళ్లకుండా కేపీహెచ్బి కాలనీ దగ్గర నగల దుకాణానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ షాప్ దాటి బైక్ ముందుకు వెళ్లడంతో వివేకానంద నగర్ కాలనీ సమీపంలో యూటర్న్ తీసుకునేందుకు బైక్ను రామ్ సాగర్ ముందుకు పోనిచ్చాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కుక్కటిపల్లి వివేకానంద కాలనీలో మెట్రో పిల్లర్ నెంబర్ 781 వద్దకు వచ్చిన సమయంలో బైక్ పైన తండ్రి ముందు కూర్చున్న నిష్విత కరియా సడన్ గా ఏడవడం మొదలు పెట్టింది. వెంటను బైకును పక్క కాపిన తండ్రి రామ్ సాగర్ కూతురు మెడకు చైనా మాంజా థ్రెడ్ చుట్టుకొని రక్తం కారుతుండడం గమనించాడు. శంకరా భగవంతా. వెంటనే చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిష్విక దరియా అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందింది. కుక్కటిపల్లిలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత పాపానికి గుడి కడుతున్నారు. అయితే సకదానం పాడైపోయింది. పోలీసులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అక్కడ ఎవరైతే సీసీ ఫుటేజీలు తీసి ఆ మాంజా ఎట్లా వచ్చింది, అక్కడికి ఎవరి ఇంట్లో నుంచి వచ్చింది అనేది ఆ చుట్టుముట్టు జర కవర్ చేసి వాళ్ళని పట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 లక్షలు వసూలు చేసి కుటుంబానికి ఇప్పింది. అవును అంతే. ఆ పని చేయరు. నిజంగా పైసలు ఇప్పించాలి. అట్లా ఇంకో కూడా సిగ్గి శరం వస్తుంది. ఎవరన్నా లజ్జం ఉందా? అరే రామ వద్దుర్రా ఈ మాంజ వద్దుర్రా, మీకు శరీర ఆనందానికి ఎంతో మంది బలైపోతుర్రా. న్యాయంగా అది కనపడని తాడాయ్ వైరాయ్. ఇప్పుడు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటారు, ఇంటీరియర్ చేపిస్తారు. ఎంత వలపోతా ఆలది. ఇప్పుడు ఆ ఇంట్లోకి పోదాం అనుకుంటారు. అనుకున్న సమయంలో ఘటన జరిగింది. ఇప్పుడు ఏమంటారు, ఆ ఇల్లు మంచిగా. కొంతమంది తల్లిదండ్రులకు ఇంకా కూడా సిగ్గు వస్తలేదు తాత. పోరగాళ్ళు ఏడవగానే బువ్వ తింటలేరు అనుకో, అని ఒక పలిచి పప్పు కాస్తారు, ఫోన్ చూపిస్తారు. ఇక మళ్ళా ఇంకో బడికి పోలేదు అనుకో, బువ్వ అనుకో, అలిగిరు అనుకో, పతంగి నాకు దొద్దు, నాకు మాంజ దొడ్డుదారం కావాలంటే ఆ దొడ్డుదారం వస్తే పానం పోతుందిరా. నువ్వు చేయబడికి నలుగురు వస్తారు, ఆ పాప మన మాకు అంట కట్టుకుంటుంది. వెనకటనేమో మీ లెక్కలు అట్లా ఉండే. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, చిన్న పొరలు ఎగిరేస్తలేరు. ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలు ఉన్నాక ఆయన ఇంటి మీద డీజే బాక్సులు పెట్టి ఇచ్చుకపోయింది. మాంజాలు తెప్పించి 4-5 చిరాకులు తెప్పించి మాంజా దోస్తులను పిలుచుకొని
ఒక 5-6 ఫుల్ బాటిల్ పెట్టి ఒక 4-5 కేజీల బీర్లు పెట్టి సౌండ్ పెట్టి కళ్ళకు నల్లద్దాలు పెట్టుకొని ఆయన పైనుంచి మాంజా పెట్టి ఎగిరేస్తాడు. పక్కన ఇంకొకైనా ఫోటో తీయాలి మొగోడికి, ఫోటో తీయాలి. ఇక వెనక ముందరంగా ఆయన అంత చూపించుకుంటే ఫోటో తీయాలి. ఈ కల్చర్ హైదరాబాద్లో అసలు ఏ మాంజాను కూడా నిషేధించాలి. మరి ఏం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు, ఏం చేస్తున్నట్టు? మొన్ననే అన్నారు సజ్జనారు, ఇన్ని కోట్ల మాంజా పట్టుకున్నాం, అన్ని కోట్ల మాంజా పట్టుకున్నాం అన్నారు. ఇగో ఇప్పుడు ఊర్ల పంట కూడా తయారైంది తాత. ఈ ఊర్ల పంట కూడా మనం పొరగాడు బరిగిపోతుంటే ఆడెక్కినాయి, ఓడు సైకిల్ మీద పోతుంటే ఆడెక్కినాయింది. అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇంకా కూడా. పెనాల్టీ కాదు, ఇప్పుడు ఈమెకి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నారో అందరిని పట్టుర్రి, చాలా లేచి దాదాపు అందరి దగ్గర వసూలు చేసి కూడా ₹1 కోటి ఇప్పించినా తక్కువనే. అదే సీసీ కెమెరా దొరుకుతారు.